యెషయా 43:2లో ఏం చెప్తుందంటే, నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై యుండును. నదులలో బడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. హల్లెలూయా! చూడండి వాక్యం ఎంత బాగుందండి. చూడండి, నీవు జలములలో బడి దాటినప్పుడు కూడా అవి నీ నీ నేను నీకు తోడై ఉంటాను. జలములున్నా, సముద్రమున్నా, ఏమున్నా కూడా చాలామందికి నీళ్ళంటే భయము. కానీ అలాంటి పరిస్థితి ఏదైనా వచ్చినా కూడా నీకేమీ కాదు. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లిపారవు. నీవు నదిలో పడిపోయినా కూడా, పరిస్థితి బాగలేక ఒకవేళ నదిలో పడినా కూడా నీకేమి కాదు. హల్లెలూయా! చూడండి, అగ్ని మధ్యన నడిచినప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. జ్వాలలు ఏమాత్రం నిన్ను టచ్ కూడా చేయవంట. హల్లెలూయా! దేవుడు కృప మన తోడుంటే అగ్ని, వాన, గాలి, వాయు, భూమి, ఏది పంచగ్రహంలో ఏమని అంటారు కదా, అవన్నీ కూడా మిమ్మల్ని ఏమి కూడా ఎంత మాత్రం కూడా తాకవంట, యేసయ్య మీకు తోడుగా ఉంటే. ఇప్పుడు ఈ వాక్యంలో రీసెంట్గా ఒక సిచ్యువేషన్లో ఒక సాక్ష్యం మాకు ఏర్పడింది. అదేమంటే, మా చెల్లెలు వెన్నెల అని, ఆ అమ్మాయి నిండు గర్భిణి అండి. 7 నెలలు నిండి 8వ నెలలో పడతా ఉంది. ఆ అమ్మాయి బస్ స్టాప్లో నిలబడుకొని ఉండిందంట. బస్ స్టాప్లో నిలుచుకొని ఉండేటప్పుడు ఏమైందంటే, ఒకసారి ఆ అమ్మాయి బేబీ ఆల్రెడీ 3 ఇయర్స్ బేబీ ఉంది ఆ అమ్మాయి చేతిలో. 3 ఇయర్స్ బేబీ ఉన్నప్పుడు ఇట్లా పట్టుకొని నిలబడుకొని ఉంది. బస్ కోసం ముందర అడిగేసేటప్పుడు కాలు స్లిప్ అయి పడిపోయింది. పడిపోయినప్పుడు ముందర ఒక గడ్డలాగా ఉండిందంట. దాని మీద పడి నింటే ఈరోజు మేము 2 ప్రాణాలని కోల్పోయే వాళ్ళము మా జీవితాల్లో నుంచి. అమ్మాయి మంచిగా ప్రార్థన చేసుకుంటుందండి. ప్రార్థన చేసే బిడ్డ అమ్మాయి. ఏమైందంటే, స్లిప్ అయి పడిన బిడ్డ చేతిలో ఉండే బిడ్డని వదిలిపెట్టేసింది, కింద పడింది. ఈ కడుపు వచ్చి దేవుడు అట్లనే పట్టుకున్నాడంట. ఆ వెయిట్ పట్టుకునే శక్తి అమ్మాయిలో లేదు. ఆ వెయిట్ తట్టుకునే శక్తి అమ్మాయి పడినప్పుడు ఏమైందంటే, ఆ గడ్డ మీద పడకుండా మోకాళ్ళ మీద పడి చేతులు ఇలా పెట్టింది. హల్లెలూయా! అమ్మాయి చెప్పిన మాట ఏమంటే, నాకు ఎవరో వచ్చి సహాయం చేసి, ఎవరో వచ్చి నన్ను పట్టుకున్నట్టు నాకు అనిపించింది. అంటే యేసయ్య అంత నిండు గర్భిణి అయినప్పటికీ యేసయ్య అమ్మాయిని ఎంత బాగా కాపాడిండండి. ఈరోజు దేవుడికి మేము కృతజ్ఞతాస్తుతులు చెప్పాలా. మాకెంతో మేలు చేసిండు. ఆ బిడ్డని కాపాడి ఈరోజు ఒక సాక్షి బిడ్డగా అమ్మాయిని దేవుడు నిలబెట్టినాడు. హల్లెలూయా! ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు ఎన్నో మనకి కలిగినా కూడా, నీళ్ళున్నా, నది ఉన్నా, అగ్ని జ్వాలలున్నా, మనుషులున్నా, శత్రువులున్నా, ఎలాంటి పరిస్థితి అయినా మనల్ని కాపాడే రక్షకుడు మనతో ఉండాలి. మనం కాపాడే యేసయ్య, యెహోవా యేసయ్య మనతో ఉండాలి. మనం ప్రార్థన చేసినప్పుడు మేమెవరు సహాయం లేము. అమ్మాయికి ఆ పరిస్థితిలో సడన్గా పడి అలానే ఉండిపోయింది. దేవుడు అమ్మాయిని పట్టుకొని ఈరోజు కాపాడినాడు. ఆమేన్. దేవుడు మిమ్మల్ని కూడా